ఇక గుడివాడ రాజకీయాలని ఒకసారి చూస్తే ఒక సున్నితమైన అంశాలు అక్కడ చర్చకు వస్తున్నాయి. అదేంటంటే గత ఎన్నికల్లో కొడాలి నాని 4 సార్లు అప్రయత్నంగా విజయాలని 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున 2 సార్లు వైఎస్ఆర్సీ తరఫున గెలిచిన కొడాలి నాని అంత పెద్ద నాయకుడిని మరి వెనిగళ్ల రాము ఎన్ఆర్ఐ ఆయన మంచి మెజారిటీతోనే ఓడించడం జరిగింది. అయితే అక్కడ బలమైన నాయకత్వం రావి వెంకటేశ్వరరావు నాయకత్వంలో అక్కడ గుడివాడలో ఆల్రెడీ ఉంది. ఆయనకి టికెట్ లాస్ట్ టైం ఇవ్వలేదు, ఈసారి కొద్దిగా అడ్జస్ట్మెంట్ మీద తర్వాత ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వెనిగళ్ల రాముకి సునీల్ కుమార్కి మధ్య గల సంబంధాలు, ఈ సునీల్ కుమార్ అనే వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీని ఆ నాయకుల్ని కార్యకర్తలని బాగా ఇబ్బందులు పెట్టాడు అని రఘురామకృష్ణరాజు కేసులో కూడా ఆయన ముద్దాయిగా ఉన్నాడు అనే సంగతి అందరికీ తెలిసింది. ఆయన్ని ఆ కేసులోనే ముద్దాయిగా ఉన్న గుడివాడ నియోజకవర్గానికి చెందిన ఒక వ్యక్తి ఆయన్ని తులసిని కలవటం కోసం అరెస్ట్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెళ్ళటం సర్వత్రా విమర్శలకు దారితీసింది. దాని మీద వ్యక్తిగత వివరణ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇవ్వలేదు, వ్యక్తిగత వివరణ కోరలేదు. అయితే జీవీ రెడ్డిని మాత్రం వెంటనే పిలిచి వార్నింగ్ ఇవ్వటము, ప్రెస్ మీట్ పెట్టాడు అని చెప్పి ఆయన వెళ్ళిపోవటానికి దారి తీసింది. ఈ పరిణామాలు చూస్తే గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతా ఉంది? గుడివాడ నియోజకవర్గం 83 నుంచి చూసామండి. 83లో ఎన్టీ రామారావు గారు పోటీ చేసి గెలిచారు. 85 నుంచి రావి సోమనాథ్ గారు గెలిచారు. చాలా ఆరోగ్యకరంగా చక్కటి వాతావరణం. సరే, తర్వాత తెలుగుదేశం తరఫున కొడాలి నాని పోటీ చేశాడు, గెలిచాడు. తర్వాత కొడాలి నాని వ్యవహార శైలి, మాటలు అంటే తను యాక్చువల్గా ప్రజలకి నష్టం చేశాడా అంటే నా ఉద్దేశం అయితే పెద్దగా ఏమీ అతను ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయలేదు. కానీ నోటి దొరద, నోటితో మాట్లాడి అసహ్యకరంగా మాట్లాడి అధినేతను మెప్పించి పదవి తీసుకుందాం అనే కోరికతో చేసి, ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక బిరుదు సంపాదిస్తున్నాడు బూతులు నాని. అవకాశం అంత అవసరం లేదు. నువ్వు అంత సీనియర్ లెజిస్లేచర్ అయి ఉండి ఒక పదవి కోసం ఆ విధంగా దిగజారాల్సిన అవసరం లేదు. తర్వాత గుడివాడ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఇప్పుడు పెనల్ మీద నుంచి పొయ్యిలో పడిందంటే చూసారా, ఆ పరిస్థితి వచ్చినట్టు ప్రజలకు వచ్చింది. తెలుగుదేశం పార్టీకి పెనంలో నుంచి పొయ్యిలో పడినట్టు వచ్చింది ఆ నియోజకవర్గ పరిస్థితి. మొన్న 2024 ఎన్నికల్లో క్యాండిడేట్ కాదు, ఎన్ఆర్ఐ కాదు, క్యాండిడేట్ కాదు, వీళ్ళు వాళ్ళని లేదు, పొల్లని నిలబెట్టినా గెలిపించారు. ఇది 78లో ఇందిరాగాంధీ వేవ్ కానీ, 85, 94 ఎన్టీఆర్ వేవ్ కానీ, అట్లాగే మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి వేవ్ కానీ, అలా ఎట్లా ఎవరిని అనామకుల్ని పెట్టినా గెలిపించిన విధంగా గెలిచారు. గెలిచిన తర్వాత ఎవరైనా కొంతమంది ఏంటంటే నేర్చుకుంటారు, రాజకీయం నేర్చుకుంటారు, లేకపోతే తెలుసుకుంటారు, సీనియర్స్ నుంచి ఇది చేసుకుంటారు. అది కాకుండా ఇప్పుడు సునీల్ కుమార్ అనే అతను తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా, అలాగే అనేక మందిని రఘురామకృష్ణరాజు గారితో సహా ఘోరంగా పీడించిన వ్యక్తి. ఒక అధికారిగా ఉండి తన పరిధులు కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని పీడించిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ, నాయకులు కానీ అతని పేరు కూడా భరించలేని పరిస్థితి. తెలుగుదేశం కానీ, జనసేన కానీ అతని పేరు కూడా సహించలేని పరిస్థితి. అటువంటి వ్యక్తికి సంబంధించి అటువంటి వ్యక్తితో అంటగాగి అతనితో పాటు ఉన్న తులసిబాబుని నువ్వు ఎన్నికల ముందు తెచ్చుకుని ఇతను లేకపోతే నేను గెలవలేను అని మాట చెప్తాం అంటే అంతకన్నా ఘోరమైన పరిస్థితి పోవట్లేదు. అసలు ఏ విధంగా అతను లేకపోతే గెలవమని చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ టికెట్ లేకపోయినా అతను వస్తే గెలుస్తాడా? తెలుగుదేశం పార్టీ టికెట్తోనే కదా గెలిచింది నువ్వు. అతను గెలిపించేది ఏమిటి?
ఇప్పుడు అన్నాళ్ళు ఉన్న రావి శోభనాద్రి రావి వెంకటేశ్వరరావు కానీ లేకపోతే అక్కడ ఉన్న కేడర్ కానీ సంవత్సరాల తరబడి పార్టీని మోస్తున్న నాయకులు కానీ వాళ్ళందరూ పోయారు. ఒక 4 నెలల ముందో 3 నెలల ముందో వచ్చిన వ్యక్తి గెలిపిస్తాడని ఇందాక మీరు ఒకటి అన్నారు. అతను నియోజకవర్గం అతను ఆ గుడివాడ అతను కాదు, అతను అక్కడ బాపట్ల దగ్గర అక్కడ ఉంది. బాపట్ల స్థానికుడు కూడా కాదు. అతను వచ్చి ఇవాళ స్థానికుల మీద నేను అక్కడ కొంతమందిని తెలుగుదేశం పార్టీలో నాకు బాగా సన్నిహితులు బంధువులు మిత్రులు ఉన్నారు. వాళ్ళు చాలా ఘోరంగా చెప్తున్నారు అతని గురించి. అసలు లెక్క లేకుండా ప్రతి ఒక్కరిని పీడించటం. ఇవాళ ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రకటించిందండి తులసిబాబు అనే అతనితో మాకు సంబంధం లేదు, వివరణ మరి పార్టీకి సంబంధం లేదు. పిలిపించారు, ఎమ్మెల్యేని కూడా పిలిపించారు, ఆయన రాము గారిని కూడా పిలిపించారు. ఆయన కూడా చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత ఆయన మన ప్రెసిడెంట్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, రిలీజ్ చేశారు. అతనితో సంబంధం లేదు. అయితే ఒకటి జరిగింది తెలుసు, తులసిబాబుని అరెస్ట్ చేసింది రఘురామకృష్ణరాజు గారి మళ్ళా వెళ్ళి పిటిషన్ వేసి నా మీద ఈ విధంగా కూర్చున్న వ్యక్తిని కూడా మీరు అరెస్ట్ చేయలేదని చెప్పి దాని మీద ప్రెషర్ తీసుకొస్తే అప్పుడు వెళ్ళి అరెస్ట్ చేశారు అతన్ని. అంటే ఒక ఇవాళ డిప్యూటీ స్పీకర్ అన్న వ్యక్తి అతని మీద హత్యా ప్రయత్నం చేశాడు. ఇతను కూర్చుని మీద హత్య చేయ అసలు ఉద్దేశం అదే కదా, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడని చెప్పాలనే ఉద్దేశంతో చెప్పారు కదా. అటువంటి వ్యక్తిని అదే ఎలిగేషన్ మీద మీ ప్రభుత్వమే అరెస్ట్ చేస్తే, ఇక్కడ మళ్ళీ చెబుతున్నా వాళ్ళ ప్రభుత్వమే, ఎవరు మన వెనుగళ్ళ నాని గారి ప్రభుత్వమే అరెస్ట్ చేస్తే ఆ నిందితుడి దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళారు? చాలా పెద్ద క్రైమ్ కాదు అసలు ఆ నిందితుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ఏంటి? అసలు మాట్లాడే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మాట్లాడటం ఏంటి అసలు? అంటే మీరు గవర్నమెంట్ వ్యతిరేకంగా వెళ్తారా? అది తప్పు కదా. గవర్నమెంట్కే కాదు, తెలుగుదేశం పార్టీ అభిష్టానికి వ్యతిరేకంగా వెళ్ళాడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకంగా వెళ్ళాడు. అందుకనే వాళ్ళంతా దాని ఎఫెక్ట్ కనపడతా ఉండడం దానికి డెఫినెట్గా. ఎందుకంటే అది తప్పు, చేయకూడని పని. నువ్వు తెలిసి కూడా ఏ విధంగా వెళ్ళారు సార్? దానికి జీవి రెడ్డి గారికి అంటే మీరు ఇందాక అన్నారు జీవి రెడ్డి గారి అని, అది ఒక ఇష్యూ అయితే, అది ఒక అంశం అయితే, జీవి రెడ్డి గారి ఇష్యూ వచ్చేటప్పటికి ఆయన లేవనెత్తిన ఏదైతే సమస్య ఉందో 400 మంది పైన వైసీపీ నాయకులు, నాకు తెలిసి కొంతమంది దాంట్లో సాక్షిలో పనిచేసేవాళ్ళు అందరూ వాళ్ళు కూడా ఊరికే వచ్చి సంతకాలు పెట్టి జీతాలు తీసుకునేవాళ్ళు అనేది ఎలిగేషన్ ఉంది. వాళ్ళందరికీ ఇప్పుడు కూడా అంటే 9 నెలలు అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి దీని నుంచి శాలరీస్ వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి అనేది ఆయన అరేంజ్ చేశాడు. తర్వాత వచ్చి ఆ దినేష్ కుమార్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఎంత ఘోరంగా ఉందంటే, 3 నెలలు ఇచ్చాం మిగిలిన ఆపాము అని అంటే అసలు 3 నెలలు మాత్రం ఎందుకు ఇచ్చావు? ₹1 కూడా ఇవ్వడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన నోడితో పబ్లిక్ గా చెప్పాడు వీళ్ళని తీసేస్తున్నామని, ఇతను కూడా చెప్పాడు చైర్మన్ కూడా వీళ్ళని తీసేస్తున్నామని, ఇమీడియట్ గా తీసేయాలి కదా. దానికి ఏదో పనికిరాని సచ్చుకోవని చెబుతున్నారు కొంతమంది. ఏంటంటే వెంటనే తీసేస్తే వాడు కోర్టుకి వెళ్తారు. అదే కోర్టుకి వెళ్తే ఏమవుతుంది? అట్లా కాదు, వాళ్ళు చాలా మంది దొంగ సర్టిఫికేట్లు పెట్టిన వాళ్ళు, లేకపోతే దానికి ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఉన్నారు. ఆ గ్రౌండ్స్ మీద తీసేయండి, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లా. మనం చేసిన తప్పుకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లా, ఎందుకంటే వాళ్ళ ఎలిజిబిలిటీ లేదు. అక్కడ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకే ఇచ్చారనేది అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ కూడా విమర్శించింది. అటువంటిప్పుడు దీనికి ఇంకా ఈ కాకమ్మ కథల కబుర్లు ఎందుకు? కోర్టుకు వెళ్ళే వాళ్ళు ఇప్పుడు తీసేసిన వెళ్తారు కదా, ఇప్పుడైనా వెళ్తారు కదా. వాళ్ళు దాన్ని ఆ మాట చెప్పడం మానేసి ఈ విధంగా మళ్ళా ఇది ఐఏఎస్ని అంటాం ఏంటి? ఇప్పుడు ఒకటండి, ఈ ఐఏఎస్ అసోసియేషనే ఉంది, వీళ్ళు పెద్ద ఏదో ఇది భారతదేశానికి రక్షకుల్లాగానో లేకపోతే ఇంకోటో మా మీద ఈ విధంగా మాట్లాడాడు, రాజద్రోహం అన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదే?
మిమ్మల్ని బానిసలాగా వాడుకున్నాడు కదా, ఆయన ఇష్టం వచ్చిన పనులు చేయించాడు కదా మీ చేత, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా, మిమ్మల్ని ఐఏఎస్ని ఐపీఎస్ని ఒక వైసీపీ నాయకుడే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కదా, వైసీపీ నాయకులే మోకాల మీద నుంచి కూడా పనిచేశారు కదా. మరి అప్పుడు లేని ఇది ఇప్పుడు ఎక్కడొచ్చింది అంటే ఏంటంటే ఏదో అంటారు చూసారా, రౌతు కట్టాడు కాకపోతే గుర్రం ఇదని అట్లా కనపడుతుంది తప్ప అసలు వాళ్ళకి జరవాల్సిన పని ఏంటి? అడగాలి, అవునయ్యా కరెక్టే మీరు అసోసియేషను, ఓకే అతను అంత తప్పే, అతని చేత నేను ఎక్స్ప్లెనేషన్ అడుగుతా దాని మీద. అసలు ఇతను ఎందుకు చేయలేదు చెప్పండి మాకు. అసోసియేషన్ వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయలేము మనం? ప్రభుత్వం ఎందుకు క్వశ్చన్ చేయలేదు? గవర్నమెంట్ ఈ పార్టీ ఎందుకు క్వశ్చన్ చేయలేదు? సీఎం గారు ఎందుకు క్వశ్చన్ చేయకూడదు? క్వశ్చన్ చేయాలి. అవును, అందులో కౌన్సిల్లో నారా లోకేష్ బాబు మాట్లాడుతూ దీని మీద విచారణ జరిపిస్తాము అని అన్నారు. లాస్ట్ 5 ఏళ్ళు కాదు మొత్తం 10 ఏళ్ళైనా విచారణ చేస్తాము అని అన్నారు. అయితే ప్రభుత్వం అనేక సంస్థల మీద వైట్ పేపర్ పబ్లిష్ చేసినట్టు కదా, మరి దాని మీద కూడా వైట్ పేపర్ అనేది ఒకటి పబ్లిష్ చేస్తాము అనేది ఒకటి ముందుకు రావచ్చు కదా. అసెంబ్లీ అది కాదు ముందు దీంట్లో వైసీపీ టైంలో అవకతవకలు జరిగినాయి. అప్పుడు చైర్మన్ చేశాడు ఎవరు, గౌతమ్ రెడ్డి గారు ఎవరు. అదే ఫైబర్ నెట్ కేసులోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అప్పుడు ఎవరు దాని మీద అరెస్ట్ చేశారు? గౌరీ శంకర్ తన స్టేట్మెంట్ మీద. ఆ గౌరీ శంకర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? లోకేష్ బాబు గారితో ఫోటోలు ఎలాగా? ఆ స్టేట్మెంట్ మీద అంత పెద్ద నాయకుడిని నువ్వు అక్రమంగా అరెస్ట్ చేసి 62 రోజులు జైల్లో. ఇదే వెనుగళ్ళ రాము మరి కేసినేని చిన్ని గారు తీసుకువెళ్ళారు అనేది ఫోటోల ద్వారా మనకు తెలుస్తున్న సమాచారం. ఓకే, అదే నేను అంటున్నాను. అసలు మనకి ఇటువంటియే కొన్ని ఇబ్బందులు కాదు, పార్టీ నాయకుల్లో కానీ కార్యకర్తలు కానీ అసంతృప్తి వస్తుంది. ఒకటండి, చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేయడానికి ఎన్టీ రామారావు లాంటి మహోన్నతమైన వ్యక్తిని, ఎన్టీఆర్ని కాదనుకుని ఆ రోజు మా బోటాళ్ళం కూడా మేము కూడా లక్ష్మీపార్వతి అనే రాజ్యాంగేతర శక్తి పనిచేస్తాను కాబట్టి కుదరదు అని చెప్పి పార్టీ మొత్తం యావత్ పార్టీ ఎదురు తిరిగి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ర్యాలీ అయ్యి పనిచేశారు. అటువంటి కార్యకర్తలు అటువంటి నాయకులు ఉన్న పార్టీ ఇటువంటి పనులు ఎట్లా సహిస్తుంది కార్యకర్తలకి? ఇప్పుడు అంటే ఒకటండి, నేను బేసికల్గా పార్టీ స్ట్రక్చర్లో వైసీపీకి తెలుగుదేశానికి తేడా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే దాంట్లో ఉన్న ఆ భావజాలం వాళ్ళకేంటంటే అధికారం మెయిన్గా ఉంటుంది, ఎదుటాన్ని అణిచేయాలి, ఏదో బై హుక్ ఆర్ క్రూక్, తప్పు ఒప్పు లేకుండా అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీలో ఒక మొదటి నుంచి ఈ శిక్షణా కార్యక్రమాలు జరుగుతూ ఉండే దాని మీద ఒక ఎవరైతే చంద్రబాబు నాయుడు గారే కండక్ట్ చేశారు కదా బోర్డులను, ప్రజలతో ఎట్లా ఉండాలి, ఈ కొద్దిగా వీళ్ళకి ఆ ఎడ్యుకేషను అది ఇవ్వటం మూలన వీళ్ళ అభిప్రాయం వేరుకుంటుంది. అంత అడ్డగోలుగా ఏ విధమైన పనులు చేసైనా సరే నిలబడాలి అనే దాంట్లో కొంత వీళ్ళు ఒప్పుకోరు. అంటే నైతికంగా కరెక్ట్గా ఉండాలి, ఎన్టీఆర్ చెప్పిన ఆత్మగౌరవం ఉండాలి, మనం తలెత్తుకుని నిలబడాలనే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కేడర్లో ఉంటుంది. అక్కడ ఆ తేడాన్ని గుర్తించి మనం గవర్నెన్స్ ఉండాలి. వాళ్ళు చేసినట్టే మనం చేస్తామంటే మన పార్టీ వాళ్ళు ఒప్పుకోరు, ఇది తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ఒప్పుకోవచ్చు, ఎందుకంటే అధికారం మెయిన్ అనే దాని మీద ఉంటుంది. ఇక్కడ అధికారం మెయినే, అధికారం లేకపోతే ఇది కాదు. కానీ తెలుగుదేశం పార్టీ 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల అధికారం లేకుండా ఉందిగా. 10 సంవత్సరాల అధికారం లేకుండా ఈ నాయకులు కార్యకర్తలు పార్టీని బతికిచ్చారు కదా. అంటే కారణం ఏంటి? వాళ్ళకు ఒక సిద్ధాంతంగా ఒక బలం ఉంది, సిద్ధాంత బలం ఉంది, దాని మీద వెళ్ళాలి. కానీ ఇట్లా మనం రాజకీయం కోసం అధికారం కోసం ఏమైనా చేస్తామంటే తేడా వస్తుంది.
మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.